ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు? చంద్రబాబు నాయుడుతో హాట్లైన్తో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు ఈ ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషోడు మాణిక్యం ఠాకూరా అడేపొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏపొద్దున్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూనీ చేస్తా అంటే ఆయన క్వశ్చన్ చేసినాడా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతా ఎలక్షన్స్లో జరిగినటువంటి మాల్ ప్రాక్టీసెస్ మీద ప్రస్తావించారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో జరిగినటువంటి తప్పిదాలను ఆయన ఎందుకు ప్రశ్నించటం లేదు, చంద్రబాబు నాయుడిని ఎందుకు ప్రశ్నించటం లేదు అని ప్రస్తావిస్తా, చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హైకమాండ్ హాట్లైన్లో ఉందని ప్రస్తావిస్తున్నారు. హాట్లైన్లో ఉంది వీళ్ళ ముగ్గురు కాదు, మీరు పరోక్షంగా బీజేపీతో హాట్లైన్లో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసినటువంటి చరిత్ర కలిగింది మీకు ఏదన్నా అవకతవకలు జరిగినాయి అని మీరు కనుక ప్రత్యక్షంగానో ఆధారాలు ఉంటే మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మీరు అప్రోచ్ అవ్వాలి. మీకు ఏదన్నా స్పష్టమైన ఆధారాలు ఉంటే దానికి తగిన కార్యాచరణ మీరు చేసుకోవాలి. అంతేగాని రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావించట్లేదు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని ప్రస్తావించట్లేదు అనేది అత్యంత హాస్యాస్పదం. దాదాపుగా గంటన్నర పాటు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో జరిగినటువంటి అవకతవకల్ని ప్రత్యక్షంగా ఆధారాలతో ఆయన నిరూపించడం జరిగింది. మరియు ముఖ్యంగా ఒక శాంపిల్గా కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గంలో ఒక శాంపిల్ నియోజకవర్గాన్ని తీసుకుని దాంట్లో ఏ విధంగా అవకతవకలు జరిగినాయి, దాదాపుగా 1,00,000 పైచీలకు అవకతవకలు ఏ విధంగా జరిగినాయి, ఓటర్స్ మ్యానిపులేషన్ అనేది ఆయన ప్రస్తావించారు. మీకేదన్నా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, మీకు నిజంగానే అన్యాయం జరిగింది, మీరు ఓడిపోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ప్రధాన కారణం అయినట్టయితే మీరు దాని మీద పోరాడాల్సింది కాంగ్రెస్ పార్టీ మీద, మా రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి టీడీపీ మీద కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యంగా హాట్లైన్ అని అంటున్నారు. హాట్లైన్లో ఉంది మీరు 2019 నుంచి 2024 వరకు అటు పార్లమెంట్లో పాస్ అయిన ప్రతి బిల్లులో బీజేపీకి అన్కండిషనల్గా మద్దతు తెలిపి హాట్లైన్లో ఉండి, అది ఫార్మర్స్ లా విషయంలో కానివ్వండి, డిమానిటైజేషన్ విషయంలో కానివ్వండి, జిఎస్టీ విషయంలో కానివ్వండి, కోవిడ్ కేర్స్ విషయంలో కానివ్వండి, పిఎం కేర్స్ విషయంలో కానివ్వండి, మొన్న జరిగినటువంటి ఆఖరికి ముస్లిమ్స్కి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్తో సహా మీరు హాట్లైన్లో ఉన్నారు బీజేపీతో. మరి ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాల విషయంలో 2014 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన వాటాల విషయంలో కేంద్రం దగ్గర నుంచి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కానీ మెడలు వంచి తీసుకొస్తానని చెప్పి బీజేపీకి సాగిలబడి వాళ్ళతో హాట్లైన్లో ఉండి రాష్ట్రాన్ని అదాని ప్రదేశ్గా మార్చింది మీరు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు రాష్ట్ర ప్రయోజనాలు కానీ దేశ ప్రయోజనాలు కానీ తాకట్టు పెట్టల. రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధిని మా రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్ ఠాగూర్ ఎవరైనా అంటున్నారు. మాణిక్ ఠాగూర్ గారిని ప్రశ్నించే విషయంలో కానీ, రాహుల్ గాంధీ గారి ఇంటిగ్రిటీ విషయంలో కానీ మీరు సమాధానం చెప్తే, మీరు వివరణ ఇస్తే తెలుసుకునే పరిస్థితిలో ఎవరూ లేరు. ఆయన ఇవాళ రోజున దేశానికి అధికారికంగా ప్రతిపక్ష హోదా కలిగినటువంటి నేత. ఈ దేశంలో ఏ ఒక్క సమస్యలైనా కానివ్వండి, అటు మణిపూర్ దగ్గర విషయం నుంచి ఇటు తమిళనాడు వరకు, అటు గుజరాత్ నుంచి బెంగాల్ వరకు ఏ ఒక్క సమస్య మీదైనా కానీ స్పష్టమైన ఆధారాలతో విస్పష్టంగా ప్రజల ముందు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నటువంటి అగ్రనాయకుడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. మీరు మరీ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తాము. రాష్ట్రానికి సంబంధించిన విషయంలో కానివ్వండి, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానివ్వండి, స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, స్పెషల్ జోన్ రైల్వే జోన్ విషయంలో కానివ్వండి, కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కానివ్వండి, వెనకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో కానీ ఏ ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చడంలో, బీజేపీ దగ్గర నుంచి రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే విషయంలో మీరు ములాఖట్ అయ్యి హాట్లైన్లో ఉన్నది మీరని మరొకసారి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ విషయంలో కానివ్వండి, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి విషయంలో కానీ అవాక్కులు చవాక్కులు పేలొద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము.